హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మార్చి 6వ తేదీ గురువారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఈరోజు మీరు ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది, ఆరోగ్యం, విద్య, వివాహం ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్యం వీళ్ళకి బాగుంటుంది. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు వీళ్ళకి చక్కబడతాయి. మీ విచ్చలవిడి ఖర్చుదారితనం జీవన విధానం వల్ల మీకు కొన్ని టెన్షన్స్ అనేది వస్తాయి. కాబట్టి ఖర్చులు అనేది తగ్గించుకోండి. బాగా పొద్దుపోయే వరకు తిరగడం, ఇతరులతో బోలెడు ఖర్చు చేయడం ఇవన్నీ కూడా మీరు మానుకోవాలి. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే మీకు పనికొచ్చే చిట్కాలని తెలుసుకుంటారు. ఈరోజు మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తోంది. కానీ ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందించటం వలన దీన్ని మీరు ఆనందంగా చూస్తారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఇంట్లో అగరవత్తి వెలిగించండి. దేశీయ జీవితం కోసం చాలా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కుటుంబ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా ఇది మీకు చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు. లేదంటే కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మీ భాగస్వామి మాటలకు లొంగటం కష్టం. మీ లవర్ వ్యాఖ్యలు కానీ మీరు సున్నిత మనస్కులైతే కూడా బాధపడే అవకాశం ఉంటుంది. మీ భావోద్రేకాలను అదుపు చేసుకొని ఏమీ చేయకుండా చాలా ప్రశాంతంగా ఉండండి. లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువలు అన్నీ కూడా గమనిస్తూ ఉండండి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళ్తారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈరోజు మీకు జీవిత భాగస్వామి విరుచుకుపడి గొడవ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య మీకు 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, బలమైన ప్రేమ సంబంధాలు నిర్మించడానికి విష్ణువుని పూజించండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా సంపూర్ణంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవటం వలన కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. మీరు జీవితానికి సాఫల్యతను సంపాదించుకోబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచటం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెబితే చాలు. ఆఫీస్లో అన్ని విషయాలు ఈరోజు మీకు అద్భుతంగా మారబోతున్నాయి. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తినైతే ఇస్తుంది. ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కానీ బంగారం కలర్ కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, పాలు అలాగే చక్కెర స్ఫటికలు ఉంటాయి కదా, ఇవి 2 కలిపేసి ఇది కొంతమంది 5 మంది యువతులకి పంపిణీ చేయండి. మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద విషయంలో చాలా బాగుంది. కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు కూడా కొంచెం పర్వాలేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మందు, సంగీతం అనేది గుర్తుంచుకోండి. శోకం యొక్క గంటలో మీలో పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందనేది బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి. అధిక వ్యయాన్ని నివారించండి.
అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవాల్సి వస్తుంది. ప్రేమను అనుభూతి చెందుతారు. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం లాభదాయకమైన వృత్తి జీవితాన్ని ఆస్వాదించడానికి ఆవులకు ఆకుపచ్చ ఆకుని లేదంటే తోటకూర కానీ ఇలాంటివి ఆవులకు తినిపించండి. అంతా బాగుంటుంది. ఉద్యోగంలో కూడా అభివృద్ధి చెందుతారు. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా 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 ఆచితూచి అడుగులు వేయాలి. ఉద్యోగం విషయంలో మాత్రం ఈరోజు చాలా చాలా ఓపికగా ప్రశాంతంగా ఉండండి. ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి, లేదంటే ఉద్యోగమే పోయే అవకాశం ఉంటుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే కూర్చునేటప్పుడు దెబ్బలు, గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం అలాగే విశ్వాసాలను మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచైనా ఈ రోజు మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈ రోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. మీ తెలివితేటలను మీ ప్రయోజనం కోసం వాడండి. అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులు అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగించడానికి అంధ వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి. అంటే మీ ప్రేమ బాగా ఉండడానికి అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి గుడ్డి వాళ్ళతో కలిసి కూర్చొని ఆహారం తినండి. మంచి జరుగుతుంది. వాళ్ళకు కూడా తినిపించండి అంటే మీ డబ్బులు పెట్టి వాళ్ళకి తినిపించండి అని అర్థం. ఈరోజు మీకు సంపద, కుటుంబం సంపూర్ణంగా ఉన్నాయి. ఆరోగ్యం, ఉద్యోగం కూడా ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్దిసేపు గడపండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచైనా ఈరోజు ధనం వస్తుంది. మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించబడుతుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారబోతోంది. దాన్ని అనుభూతి చెందండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవాలంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కేటాయిస్తారు. వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగాజలాన్ని ఈరోజు ఉపయోగించండి. అంతా మంచి జరుగుతుంది. సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా చాలా సంపూర్ణంగా ఉన్నాయి. ఆరోగ్యం అలాగే ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందటం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని వస్తారు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉంటుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేసుకుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా చాలామంది రిలాక్స్ అయ్యేలాగా మీ ఫ్రెండ్స్తో మీరు గడుపుతారు. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచండి. ఇలా ఉంచటం వల్ల మీరు ప్రేమిస్తున్నానని చెప్పకనే చెప్పేస్తారు. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువలన్నీ కూడా గమనిస్తూ ఉండండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువు మీద ప్రభావం చూపుతుంది. చదువుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఆటల మీద కొంచెం
శ్రద్ధ తగ్గించి చదువు మీద పెట్టండి. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య మీకు 4. అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, వృత్తిపరమైన జీవితంలో విజయం కోసం శివలింగానికి పచ్చి పాలను అభిషేకం చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, వివాహితులకి పెళ్ళైన వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ కొత్త వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గటిస్తారు. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు, మిత్రులు వస్తారు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. పెండింగ్ లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉంటుంది. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. మీకు అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, రావి చెట్టు దగ్గర 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. అలాగే రావి చెట్టు మొదల్లో అంటే మూలంలో నాగదేవతను ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపార, పని జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అందువల్లే మీ ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. లేకుంటే అది తర్వాత కోపాలను, విచారాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే రొమాంటిక్ వంపు మీ ప్రేమ భాగస్వామి తాలూకు ఈరోజు మీకు అద్భుతమైన రోజుగా ఉండబోతుంది. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు చేసిన శ్రమ ఈరోజు ఫలితాన్ని ఇస్తుంది. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీకు అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునేటప్పుడు రాగి చెంచాలను ఉపయోగించండి. సాధ్యమైతే బంగారు చెంచాలతో అన్నం తినడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా 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 ఘోరంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి ఈరోజు చాలా బాగా ఉంటుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే సాధ్యమైతే దూర ప్రయాణాలు ఈరోజు మానేసేయండి. ఎందుకంటే ప్రయాణాలు చేయాలనుకుంటే మీరు మరీ నీరసంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మరింత నీరసపరుస్తుంది. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా, నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. కొంతమందికి కొత్త రొమాన్స్లు తప్పవు. మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. సీనియర్ల నుండి, సహా ఉద్యోగుల నుండి సపోర్ట్ ఉంటుంది. మెచ్చుకోలు అందుకుంటారు. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా ఆఫీసుల్లో ఉపయోగిస్తారు. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యవంతమైన జీవన శైలిని సాధించేందుకు ఈరోజు మీరు వెండిది రింగు కానీ లేదంటే చైన్ కానీ ఏదో ఒకటి వెండి ధరించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవడం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. అలాగే ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పటికి ఈ రోజును మీరు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేకుండా అవుతారు.
కష్టపడి పనిచేయడం, ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదంటే అనవసర తగాదాలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా తోస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు కానీ పసను రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, రాహు మంచి ప్రభావంతో దాతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది. కాబట్టి మంచి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. మార్గాలు అనేది ఎంచుకోండి, మీకు కూడా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. చివరిగా మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. స్నేహితులు, బంధువులు మీకు ఏదైనా కూడా ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు, తద్వారా కోపాన్ని పొందుతారు. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం, నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. మీకు అదృష్ట సంఖ్య ఈరోజు 7, అదృష్ట రంగు లేత తెలుపు కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం ప్రవహించే నీటిలో మినుములు, అలాగే నలుపు నువ్వుల గింజలు, కొబ్బరిని పారుతున్న నీటిలో వదిలేయండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం అనేది చాలా చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పరిహారం ఖచ్చితంగా చేయండి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది ఇవాల్టి మార్చి 6వ తేదీ గురువారం 2025 రాశి ఫలాలు. ఈ రాశి ఫలాల్లో నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన జీవితాన్ని గడపండి. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. శుభమస్తు.